A great honor to welcome the iconic visionary Mr. Dr. S. Krishna Mohan Garu onto the dais. I am immensely pleased to welcome the ideal man of action, Mr. I.R. Chakravarti Garu on the dais. It is my privilege to invite the chief guest of today's program onto the dais, Mr. Dr. Krishna Prasad Garu. Yes, good evening. World Health Organization estimates that India has 15 million cases of malaria with 19,500 to 20,000 deaths annually. If you take a second report, that is 2021, it is estimated that a national incidence of typhoid fever in India of 360 cases per 1 lakh persons with an annual estimate of 4.5 million cases and 8,930 deaths. This is a report of 2021. If you take another one, another study of the prevalence of dengue estimates that 3.9 billion people in 128 countries. So, prevailing inclement weather condition and rains has become ideal for proliferation of seasonal ailments, especially malaria, dengue, typhoid, jaundice, etc. So, keeping all this in view, we are conducting awareness program on monsoon diseases, isn't it? And now I hand over the mic to our beloved Principal Sir, who is the president of this program. We planned in our academic schedule one doctor program for totally boys and girls combined, one exclusively for girls. Because that is also very important. The lady gynecologist will come, she explains the problems. Because nowadays, previous years my old parents, my grandparents, they used to tell each and everything. This problem ki ఏ విధంగా మనం చేసుకోవాలని. ఇప్పుడు ఐసోలేటెడ్ ఫ్యామిలీస్లో అవి చెప్పుకోవడం కష్టం. ఇక ప్రతి వాళ్ళు యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ నాలెడ్జ్ రాదు. సో ఇది కావాలంటే మనకి ఒక పర్ఫెక్ట్ దాంట్లో పర్ఫెక్షన్ ఉన్న పర్సన్స్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ అయినా సరే. దట్స్ వై దిస్ టైమ్ టుడే వీ ప్లాన్, మన స్టాఫ్ మెంబర్స్ అందరూ కోఆపరేషన్తో వీ ప్లాన్ దిస్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ హాస్టలర్స్. ఉండేవాళ్ళు కదా ఇంతకుముందు మేము గోవిలక్ష్మి భక్తులు. కృష్ణప్రసాద్ ఆయన పేరు కూడా ద ఓల్డ్ మ్యాన్, ఈజ్ ద ఓల్డ్ డాక్టర్ ఫర్ అవర్ విజయ్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత విజయ్ భాస్కర్ సార్ ఆప్థమాలజిస్ట్. ఇక లేటర్ ఆన్ ఇట్లాంటి యంగ్ జనరేషన్ సో మెనీ డాక్టర్స్ హ్యావ్ కమ్ టు బోధన్ అండ్ నవేడేస్ ఇన్ బోధన్ నియర్లీ 7 MD డాక్టర్స్ ఆర్ దేర్ బోధన్లో కూడా. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ అండ్ ద పర్ఫెక్షన్ ఉన్న డాక్టర్లో ద బెస్ట్ వన్ ఈజ్ అవర్ కృష్ణప్రసాద్. నేను పొగుడుతున్నాను కదా ఆయన పర్సనల్గా, ఎందుకంటే నేను చూశాను ఆయన ట్రీట్మెంట్, ఆయన వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. సో అఫ్ కోర్స్ డాక్టర్ కాబట్టి ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. బట్ యాక్చువల్లీ నాకన్నా చాలా చిన్న వ్యక్తి కాబట్టి స్టూడెంట్గానే నేను సంబోధిస్తాను. అప్పుడు ఏమైనా బాగున్నావు అడుగుతాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ అస్. అండ్ డాక్టర్ అంటే తెలుసు, దేవుడి తర్వాత దేవుడు అంత గొప్పవాడు డాక్టర్లు రిపోర్ట్. ఎందుకంటే కరోనా టైంలో అందరూ చూశారు. అటువంటి గొప్ప వ్యక్తులతో మనం కలవటం, అటువంటి వ్యక్తి వల్ల అతని బిజీ షెడ్యూల్ కూడా, ఎందుకంటే రోజుకి దాదాపుగా 50 to 60 ఓపీస్ చూస్తున్నారు నవేడేస్. అయినా మనం అడగగానే మన పిల్లల కోసం వచ్చినందుకు మొట్టమొదటిగా మన మేనేజ్మెంట్ తరఫున, విద్యార్థుల తరఫున, స్టాఫ్ తరఫున ఈవెన్ బిగ్ అప్లాస్. జెనెటిక్ అంటేనేమో ఫుడ్తో వచ్చే జీన్స్ వల్ల వచ్చే డిఫెక్ట్స్ వల్ల వచ్చే డిసీజెస్. అక్వైర్డ్ అంటేనేమో పెరుగుతున్నప్పుడు ఏజ్ కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల అట్లా వచ్చి ఉండొచ్చు. సో అక్వైర్డ్ డిసీజెస్లో మనకి 2 types ఉంటాయి మ్యాట్రిక్స్. ఏంటది? కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్. నాన్ కమ్యూనికబుల్ అంటేనేమో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి వస్తాయి కదా. నెక్స్ట్ లాస్ట్లో కమ్యూనికబుల్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా కానీ diseases, అవన్నీ కమ్యూనికబుల్ డిసీజెస్. దే మైట్ స్ప్రెడ్ త్రూ మస్కిటోస్, దే మైట్ స్ప్రెడ్ త్రూ డ్రాప్లెట్స్. అంటే ఒకటి తగ్గినప్పుడు వచ్చే వాటర్ డ్రాప్లెట్స్ వల్ల రావచ్చు, లేదా స్కిన్ కాంటాక్ట్ వల్ల రావచ్చు, వాటర్ వల్ల రావచ్చు. మీరు బయట ఫుడ్స్ తింటే
దాని ద్వారా కూడా రావచ్చు. సింపుల్ ఎయిర్ బాల్ అంటే గాల్లో నుంచి కూడా వచ్చేసేయచ్చు. అది కారణం ఎంత డిస్టెన్స్ ఇక్కడ చుట్టుపక్కల ఒక ఫీవర్ ఉండకపోవచ్చు, కానీ సడన్గా ఒక ర్యాపిడ్ ఒక కేసు వచ్చేస్తుంది, అది గాల్లో నుంచి వచ్చేది. సో మొత్తం కమ్యూనికబుల్ డిసీజెస్లో 4 టైప్స్: పారాసైటిక్, బ్యాక్టీరియల్, వైరల్ అండ్ ఫంగల్. సో 4 టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకి కమ్యూనికబుల్లో. వీటిలో బ్యాక్టీరియల్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అంటే అందరూ తెలుసు కదా, ఐడియా ఉంది కదా. సో రకరకాల బ్యాక్టీరియా మనకు రెగ్యులర్గా కనిపించేది ఏంటి? టైఫాయిడ్, కలరా, ఇవి 2 బాగా కనిపిస్తాయి. అండ్ సోర్ థ్రోట్, గొంతు ఇన్ఫెక్షన్స్. సో ఈ 3 ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ద్వారా వస్తాయి. సో ఎలా స్ప్రెడ్ అవుతాయి? సోర్ థ్రోట్, డ్రాప్లెట్, పక్కన దగ్గుతున్నప్పుడు కానీ, లేకపోతే దగ్గు ఎక్కడ పడితే అక్కడ ఊసినా కానీ, ఓకేనా, దానివల్ల. లేకపోతే వాటర్ నీట్గా లేకపోయినా, మీరు తాగే వాటర్ సరిగా లేదు, ఎక్కడ పడితే అక్కడ తిన్నాను, ఎక్కడ పడితే వాటర్ తాగారు, లేదా ఒక బాటిల్లో వాటర్ స్టోర్ చేసేసి ఇవాళ ఒక చోట పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వాటర్ తాగడం, ఇట్లాంటివి చేసినా కూడా గొంతు ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియల్ మెయిన్ వచ్చేది. సో థ్రోట్ ఎప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ బ్యాక్టీరియా ఎక్కువ శాతం కేసెస్. వైరల్ కూడా ఉంటాయి, బట్ బ్యాక్టీరియల్ మోస్ట్ కామన్గా చూస్తాం మన పిల్లల్లో. సెకండ్, టైఫాయిడ్. టైఫాయిడ్ ఎందుకు వస్తుంది? వాటర్ అండ్ ఫుడ్. వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ వచ్చినప్పుడు టైఫాయిడ్ ఫీవర్స్ వస్తాయి. వాటర్ ఫుడ్ కంటామినేషన్ ఎప్పుడు జరుగుతుంది? 99% ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, హాస్టల్లో మీరు రెగ్యులర్గా ఫుడ్ తినే వాళ్ళు ఎవరికి కూడా ఫీవర్స్ రావు. అది కూడా టైఫాయిడ్ ఫీవర్ అయితే రాదు, వేరే ఫీవర్స్ రావచ్చు. కానీ టైఫాయిడ్ ఫీవర్ అయితే మీరు హాస్టల్లో తింటున్నప్పుడు రాకపోవచ్చు. ఎందుకంటే ఒకరికి వస్తే హాస్టల్ మొత్తం వచ్చేయాలి, అవునా? ఒకరిద్దరికి వచ్చింది అంటే వాళ్ళు ఎక్కడో బయట ఫుడ్ తిన్నారు, ఏదో ఒకటి చేశారు అన్నారు. సో బయట ఫుడ్ జోలికి పోవద్దు. ఈ సీజన్లో పానీపూరి, పఫ్స్ ఇలాంటి వాటి జోలికి అసలు పోవద్దు. అవి తింటే 100% టైఫాయిడ్. ఈ వాటి రోజున అయితే బయట ఫుడ్ తిన్నాడు పేషెంట్ కంపల్సరీ వస్తే టెస్ట్ చేయకుండా నేను చెప్పేస్తాను టైఫాయిడ్ ఉంటుంది అని. అదొకదా. లాస్ట్ కలరా, వాటరీ డైరియా, వాటర్ మోషన్స్ వస్తూ ఉంటాయి. ఇవి కూడా త్రూ వాటర్ అండ్ ఫుడ్, ఓకేనా. నెక్స్ట్, వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకి ఎక్కువగా తెలిసి ఏమేమి ఉన్నాయి? ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ వైరస్ అంటే జలుబులాగా వస్తుంది కదా, అదొకటి. లేటెస్ట్గానేమో కోవిడ్, ఇంకా లేటెస్ట్గా మాట్లాడితేనేమో మంకీ బాక్స్. అండ్ ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటిని ఎట్లా వస్తాయి, ఫీచర్స్ ఏమొస్తాయి అంటే, యూజువల్గా వైరల్ ఫీవర్స్ అన్నింటిలో కూడా కోవిడ్ అయితే అందరికీ తెలుసు, జలుబు, దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్ అని. ఇప్పుడైతే కోవిడ్ కేసెస్ ఎక్కువ లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చిన పిల్లల్లో మీ ఏజ్ గ్రూప్లో ఎవరికి వచ్చినా సింపుల్ జలుబులాగా వచ్చేసి ఒక 2-3 డేస్లో తగ్గిపోతుంది 99% కేసెస్లో, అన్లెస్ వాళ్ళకి అండర్లైన్ డిసీజెస్ ఇంకా వేరే వాళ్ళు ఉంటే తప్పిస్తే. సో కోవిడ్ గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు, బట్ దీని ప్రివెన్షన్ ఈజ్ బెస్ట్. ఏంటి అంటే మాస్క్. అందరూ మాస్క్ పెట్టుకుని వైరల్ ఫీవర్స్ ఏది కంట్రోల్ చేయాలన్నా మాస్క్ కంపల్సరీగా పెట్టేసుకుని ఉండండి. ఇంకా కోవిడ్ కేసెస్ లేకపోయినా కానీ ఈ సీజన్ కొంచెం బాగాలేదు కాబట్టి మాస్క్ పెట్టుకోవడం బెటర్. సెకండ్, మంకీ బాక్స్ లాంటివి వింటున్నారు కదా. సో మంకీ బాక్స్లో ఏముంటాయంటే లీజన్స్ వస్తాయమ్మా. చికెన్ బాక్స్ చూస్తుంటారు కదా చాలా మంది, మీలో చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా వస్తాయి స్కిన్లో. సో ఆ వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి కానీ ఇంకా థిక్గా ఉంటాయి లీజన్స్. అండ్ ఈ గడ్డం కింద ఒంటి దగ్గర చిన్న చిన్న గడ్డల్లాగా వస్తాయి. సో ఇట్లాంటి లక్షణాలు, స్కిన్ మీద ర్యాష్ ఉన్న లక్షణాలు ఏమాత్రం చూపించినా ఖచ్చితంగా చూపించుకోవాలి. స్కిన్ ర్యాష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోవాలి. ఇవి కూడా ఎట్లా స్ప్రెడ్ అవుతాయి? త్రూ ఎయిర్, అంటే గాలి ద్వారా. తగ్గినప్పుడు ఎవరైనా డ్రాప్లెట్స్ వస్తాయి నోట్లోంచి, ఆ డ్రాప్లెట్స్ ద్వారా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్కిన్ కాంటాక్ట్ ద్వారా కూడా రావచ్చు. సరేనా? స్కిన్ కాంటాక్ట్ ద్వారా రావచ్చు, ఎయిర్ ద్వారా రావచ్చు, లేకపోతే తగ్గినప్పుడు కూడా రావచ్చు. సో ఇప్పుడు కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి బయట జనాలు వాడినప్పుడు ఇమీడియట్ ప్రికాషన్ మనం ఏం చేయాలి? ఒకటి, ఫేస్ మాస్క్ పెట్టేసుకోవాలి. 2, హ్యాండ్ హైజీన్. చేతులు మనం ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటాం. సో ఆ హ్యాండ్ని మనం ఫేస్ కాంటాక్ట్లోకి వెళ్ళకూడదు. హ్యాండ్ ఫేస్ కాంటాక్ట్ అనేది ప్రివెంట్ చేయాలి, ఓకేనా. హ్యాండ్ ఫేస్ కాంటాక్ట్ ప్రివెంట్ చేయకపోతే కంపల్సరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వస్తాయి. నేను ఈ టేబుల్ మీద ఇక్కడ చేపెట్టాను, ఇదే చేతితో నా మొహం మీద చవటొచ్చో ఏదో కారణంతో అయిపోయింది, నాకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఇక్కడ ఎంతమంది టచ్ చేశారో నాకు తెలియదు కదా. సో గాల్లో ఇన్ఫెక్షన్ వైరస్ కూడా వచ్చి ఉండొచ్చు. సో నాకు ప్రెడిక్ట్ చేయలేదు, నాకు వైరస్ వచ్చేస్తుంది. ఇక్కడ చేయి పెట్టాను, ఫస్ట్ నా హ్యాండ్ క్లీన్ చేయకుండా నా ఫేస్ని టచ్ చేయకూడదు. నా హ్యాండ్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. రెగ్యులర్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేస్తూ ఉండాలి. 3 times అప్ టు రిస్ట్ ఇక్కడ వరకు హ్యాండ్ వాష్ చేయాలి. ఇప్పుడు బిట్వీన్ ద ఫింగర్స్, ఆఫ్ ద రిస్ట్, బ్యాక్ ఆఫ్ ద రిస్ట్, ఫ్రంట్ ఆఫ్ ద హ్యాండ్, మొత్తం ప్రతి పార్ట్ని క్లీన్గా చేసుకోవాలి. 3 times వాష్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్, వైరస్ అయిపోయిన తర్వాతనేమో పారాసైటిక్ అంటే వామ్స్ అన్నాం.
నట్లు అంటాం, కడుపులో పురుగులు వస్తూ ఉంటాయి కొంతమంది మోషన్లో, అవి కూడా ఫుడ్ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్. యూజువల్గా వీళ్ళకి మేజర్ సింప్టమ్స్ ఉండవు, కానీ కడుపులో నొప్పి మాత్రమే ఉంటుంది పేషెంట్స్ ఎక్కువ మందికి, లేదా కొంతమందిలో మోషన్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా వేరే పారాసైట్స్ ఏంటంటే స్కిన్ లీజన్స్, దురదతో పాటు వచ్చే స్కిన్ లీజన్స్, ఇచ్చి ఎరిథమాటస్ లీజన్స్ అంటాం వీటి మనము. స్కిన్ పైన రెడ్ లీజన్స్ వస్తాయి, విచ్ ఆర్ వెరీ మచ్ ఇచ్చి, ఎస్పెషల్లీ ఆన్ హ్యాండ్స్ అండ్ కాళ్ళ మీద, చేతుల మీద కాళ్ళ మీద మాత్రం బాగా సివియర్గా వస్తూ ఉంటాయి, బిట్వీన్ ద ఫింగర్స్ అండ్ గ్రాయిన్ ఏరియా అండ్ థైస్. ఆ ఏరియాలో వచ్చే ఎప్పుడు కూడా ఇచ్చి లీజన్స్ వస్తున్నాయంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. అది కూడా నీట్నెస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల. డ్రై క్లీన్ క్లాత్స్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. చెమట పట్టినా కానీ, చెమట పట్టిన బట్టలు వేసుకున్నా కానీ, వేసుకున్న బట్టలు మళ్ళీ మళ్ళీ వేసుకున్నా కానీ, చెమట పట్టిన బట్టలు క్లీన్ చేయకుండా సరిగా వాష్ చేయకుండా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మళ్ళీ వేసుకున్నా కానీ ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాస్ట్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే పెద్ద పెద్ద మచ్చల్లాగా వస్తాయి, ఐలాండ్ ఏరియాస్ లాగా వస్తాయి స్కిన్ మీద, యాక్సిలర్ ఏరియా అంటే సంకల్లో, గ్రాయిన్ ఏరియా, థైస్ దగ్గర అండ్ ఈ డోర్సమ్ ఆఫ్ ద బ్యాక్ అంటే వీపు మీద కొంచెం వస్తాయి. ఈ లీజన్స్ ఎప్పుడు కూడా బాగా దురద వస్తూ ఉంటాయి. దురద వచ్చాయి అని ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి మీరు డ్రై క్లీన్ క్లోత్స్ యూజ్ చేయాలి. అంటే బాగా ఉతికి ఉండాలి, ఎండలో బాగా ఎండిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు ఎండ రావట్లేదు కదా, ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ క్లోత్స్ పెంచుకోండి అంతే, అంతకుమించి దానికి ట్రీట్మెంట్ లేదు. అండ్ షేరింగ్ ఆఫ్ క్లోత్స్, ఒకరి మధ్యలో ఒకరు షేర్ చేసుకోవడం కానీ, అందరూ ఒకరి బట్టల మీద ఒకరు బట్టలు వేసి ఒక ముద్దలాగా పడేయడం కానీ ఇవి చేయకూడదు. బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కిన్ కాంటాక్ట్ ఆర్ త్రూ క్లాత్స్ కాంటాక్ట్ లేదా నీట్నెస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్ వైరస్లో డెంగ్యూ ఇంకా మేజర్ ఇన్ఫెక్షన్, మలేరియాలో డెంగ్యూ మాట్లాడితేనేమో చాలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయమ్మా. గట్టిగా ఎట్లా సిమ్టమ్స్ ఎట్లా పడతాం మనం అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీవర్ కేసులో వైరస్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, బ్యాక్టీరియా ఏదైనా అవ్వచ్చు, సీరియస్ ఉన్న పేషెంట్ అని మనం ఎట్లా అనిపిస్తుంది అంటే మన జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోవాలి ఎమర్జెన్సీ ఎప్పుడు అంటే మనకి ఎప్పుడైతే వామిటింగ్స్ అయ్యి ఫుడ్ తినలేని పరిస్థితిలో ఉంటేనే మనం సీరియస్గా ఉన్నట్టు లెక్క. అప్పుడు దాకా ఆ పేషెంట్ నాకు నార్మల్ పేషెంట్, నేను వాళ్ళకి ఇంజెక్షన్ కూడా పెట్టాను యాక్చువల్లీ. బట్ ఫ్రీక్వెంట్గా పేషెంట్ పిల్లలు ఏం చెప్తారు, నాకు ఎక్కువగా ఉంది, నాకు సీరియస్ ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి ఇట్లా చెప్తారు. అవి ఊరికి చెప్పి ఎవరు సీరియస్ ఉన్నారో ఎవరు నార్మల్ పేషెంట్ కూడా అర్థం కాని పరిస్థితి నాకు కూడా. సో అందరికీ సీరియస్ అని చెప్పి అందరికి ట్రీట్మెంట్ పెట్టలేం కదా, అందరూ నార్మల్ అని అందరూ ఇంట్లో కూర్చోమని చెప్పలేం కదా. సో ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళకి కరెక్ట్గా చెప్తేనే అర్థమవుతుంది. అబద్ధాలు చెప్పకూడదు, మరి ఎక్కువ చేసి చెప్పకూడదు, తక్కువ చేసి చెప్పకూడదు. మీ అందరూ మీకు ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే బెస్ట్ థింగ్, మీరు అస్సలు ఫుడ్ తినలేకపోతున్నారు, ఫీవర్ అస్సలు తగ్గట్లేదు, వామిటింగ్స్ అవుతాయి, ఇది బాగా సివియర్గా ఉంటాయి. 3 కండిషన్ మాత్రం గట్టిగా చెప్పండి, ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవచ్చు. అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, బట్ ప్రివెన్షన్ ఇస్ బెస్ట్. ఎట్లా ప్రివెన్షన్ అంటే ఫస్ట్ హైజీన్. హైజీన్ ఎట్లా, మన క్లోత్స్ నీట్గా ఉండాలి, మన చుట్టుపక్కల సరౌండింగ్స్ నీట్గా ఉండాలి, మన బెడ్డింగ్ కానీ అన్ని నీట్గా ఉండాలి. బెడ్షీట్స్ కూడా ఎవ్రీ 3 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుని వాష్ చేసుకుని ఎండబెట్టిన తర్వాతనే మళ్ళీ వేసుకోవాలి. ఇది చాలా పిన్ పాయింట్గా చెప్తాను, గట్టిగా చెప్తున్నాను, బుల్లెట్ పాయింట్ అనుకుంటుంటా. మీరు బెడ్షీట్స్ నీట్గా లేకపోయినా, మీ క్లోత్స్ నీట్గా లేకపోయినా, మీ అండర్ గార్మెంట్స్ నీట్గా లేకపోయినా, డ్రైగా లేకపోయినా అంటే పొడి బాత బట్టలు కాకుండా తడి బట్టలు, చెమట బట్టలు వాడినా కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కంపల్సరీ వస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం టైం టేకింగ్, లిటరలీ 2 to 3 months టైం పడుతుంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. రెగ్యులర్గా 2 liters మీరు వాటర్ తీసుకుంటే ఫీవర్ టైంలో 2.5 తీసుకోవాలి. తాగబుద్ధి కాకపోయినా తాగాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మీకు వీక్నెస్ రాదు. అండ్ టాబ్లెట్ ఏంటి అంటే పారాసిటమాల్ తప్పితే ఇంకా వేరే ట్రై చేయొద్దు. పెయిన్ కిల్లర్స్ లాంటివి లాస్ట్ ఆప్షన్, పెయిన్ కిల్లర్స్. సరే, వైరల్ ఫీవర్ అమ్మ యాక్చువల్లీ డిఫరెంట్ వైరల్ ఫీవర్స్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ సివియర్ వైరల్ ఫీవర్ లైక్ డెంగ్యూ కానీ లేకపోతే కోవిడ్ కానీ వీటిలో మీరు మంకీ పాక్స్లో కానీ ర్యాషెస్ ఉంటాయి, స్కిన్ ర్యాషెస్ ఒకటి వస్తాయి. సెకండ్ హై గ్రేడ్ ఫీవర్ 103, 104 దాకా వస్తాయి. మీ కంజంక్టివ్ అంటాం, ఐడియా ఉందా, ఈ కళ్ళ కింద ఇవి కళ్ళు కొంచెం రెడ్గా ఉంటాయి. అవి ఉన్నప్పుడు యూజువల్గా వైరల్ ఫీవర్గా సస్పెక్ట్ చేస్తాం. కళ్ళు బాగా ఎదుగున్నాయి అనుకోండి పేషెంట్స్కి, సో మోస్ట్ లైక్లీ వైరల్ ఫీవర్ ఉంటుంది. ఇంకోటి మయాలజియాస్ అంటే బాడీ పెయిన్స్ చాలా సివియర్గా ఉంటాయి, కదలలేని పరిస్థితి, ఎక్కడ ముట్టుకున్న నొప్పులు చెప్పడం, అట్లా మజిల్ పెయిన్స్, బ్యాక్ ఏక్, కలర్ లూజ్ మోషన్స్ అంతే. వాటర్ స్టూల్స్ అమ్మ కంటిన్యూస్ అవుతాయి, రోజుకి 15 to 20 episodes అవుతాయి. సివియర్ డీహైడ్రేషన్ అండ్ పెయిన్ ఉంటాయి, మెయిన్ అవి రెండే ఉంటాయి.
ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో చాలా కామన్ గా చూస్తాం. స్ట్రెస్ తీసుకుని వాటర్ తాగడం అది మేజర్ మిస్టేక్. మీరు బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ ఏజ్ రిలేటెడ్ అమ్మా పింపుల్స్ అనేవి యూజువల్లీ 90 వస్తాయి. దాని బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ఫేస్ వాష్. రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకుని వాటర్ ఎక్కువగా తీసుకోండి, అవే పోతాయి. వాటిని గిల్లకండి అంతే, వదిలేసేయండి వాటిని. అయితే మరి పెద్దగా వస్తే చిన్న టాబ్లెట్స్ తగ్గిపోతుంది. సైనసైటిస్ క్రానిక్ ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఫ్రీక్వెంట్ గా జలుబు చేసే వాళ్ళలో, బాగా రెగ్యులర్ గా జలుబు చేసే వాళ్ళలో సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంది. సైనసైటిస్ అంటే మీకుందా చెప్తున్నారా? మీకుందా అంటే ఏమవుతుంది కంప్లైంట్? బయట హాస్పిటల్ బయట హోటల్స్ లో వాళ్ళు ఏం చేస్తారు, వాడి ప్రాఫిట్ బాగుండాలని ఉంటుంది. చీప్ ప్రొడక్ట్స్ పెట్టి నీకు ఎక్కువ రేట్ పెట్టి ఉంటుంది. సో చీప్ ప్రొడక్ట్స్ పెట్టి ఏమవుతుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కిడ్నీ స్టోన్స్ ప్రివెన్షన్. కిడ్నీ స్టోన్స్ కి పాలకూర, టమాటా, నాన్ వెజ్ ఇవి తినకుండా ఉండి వాటర్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఇవి కంట్రోల్ చేసినా కూడా స్టోన్స్ వస్తాయి. వాళ్ళ హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి వేరే. సో వాళ్ళని డయాగ్నోస్ చేయాలి స్పెసిఫిక్గా. వాళ్ళ స్టోన్స్ ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతుంది. రకరకాల కెమిస్ట్రీతో స్టోన్స్ ఫామ్ అవుతాయి. కొన్ని యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి, కొన్ని ఇన్ఫెక్టెడ్ స్టోన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవుతుంది. హెడేక్ వస్తుంది అప్పుడప్పుడు, అంటే వితౌట్ ఎనీ ఏం లేకుండా హెడేక్ వస్తుంది మామూలుగా ప్రివెంట్ చేయడానికి. ఫ్రీక్వెంట్ హెడేక్స్ 90% ఆఫ్ ద హెడేక్స్ ఆర్ అవైలబుల్ అమ్మా. ఎట్లా అంటే ఒకటి వాటర్ సరిగా తీసుకోకపోయినా, టైంకి నిద్రపోకపోయినా, సరిపడా టైంకి తినకపోయినా, మనకి ఇండైజేషన్ ఉన్నా, అంటే జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా ఇండైజేషన్ ఉంటుంది, కడుపులో గ్యాసెస్ ఎక్కువ వచ్చినా, సో ఎనీ ఫీవర్ ఉన్నా కూడా హెడేక్ వస్తుంది. సో ఫీవర్ ఏం లేదు, ఓన్లీ హెడేక్ వస్తుందంటే ఏదైనా నేను వాటర్ సరిగా తాగట్లేదు, ఆర్ నాకు ఇండైజేషన్ నేను సరిగా ఫుడ్ తీసుకోవట్లేదు, ఆర్ ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే పీచు పదార్థం ఉన్న ఫుడ్ సరిగా నేను తీసుకోవట్లేదు, నాకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు. సో ఈ కాజెస్ అన్ని చూసుకుంటే స్లీపింగ్ పొజిషన్. కొంతమంది పెద్ద లావు తిండి వాడతారు పిల్లోస్, అవి కూడా అవాయిడ్ చేయాలి, మంచిది కాదు. మంచి నిద్ర, మంచి వాటర్, టైం టు టైం ఫుడ్, ఇవి ఉంటే 80 to 90% హెడేక్స్ పోతాయి. ఓకేనా? స్కేబీస్ అదే నేను చెప్పేది ఇందాక ఫింగర్స్ మధ్యలో వచ్చేది ఇచ్చింగ్ ఉంటే లీజన్స్ లాగా ఉండి అవి స్కేబీస్ అమ్మా, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. అవి 2 టాబ్లెట్స్ తగ్గిపోతుంది. ఏం పని చేస్తుందా అంటే చిన్న వంట చేయడానికి చిన్న వీక్నెస్ అమ్మా, విటమిన్ డెఫిషియన్సీస్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ. చాలా సేపు నిల్చోలేకపోతా సార్. వీక్నెస్ ఒకసారి హిమోగ్లోబిన్ చెక్ చేయించుకోండి, కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలి, విటమిన్ డి అండ్ కాల్షియం. వైట్ హెయిర్స్ ప్రాబ్లం. రైట్ హెయిర్ జెనెటిక్ ప్రైమరీ సెకండ్ విటమిన్ డెఫిషియన్సీ కానీ ఎంత విటమిన్స్ తీసుకున్నా కానీ మీరు స్ట్రెస్ ఎంత ప్రశాంతంగా ఉంటేనే అంటారు. అట్లా కాదు, మధ్యాహ్నం ఏ టైంలో తింటారు, మీరు లంచ్ బ్రేక్ టైం ఎంతమ్మా? టైమింగ్ ఎంతసేపు? 45 minutes టైం కదా. ఎంతసేపు తింటారు? 20 minutes తింటారా? ఇంకా 20 minutes ఉంది కదా. ఆ 20 minutesలో ఒక 10 minutes పవర్ నాప్ వేసుకోవచ్చు. మీ కుర్చీలో కూర్చునే కళ్ళు మూసుకుని కొంచెం ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుని నిద్రపోతే తర్వాత ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఎవరికైనా తినగానే కొంచెం నిద్ర రావడం కామన్, దాన్ని పెద్ద ఇష్యూలా చూడకూడదు. దాని ప్రివెన్షన్ ఎట్లా అంటే ఆ తర్వాత 20 minutes అందరితో మాట్లాడటం కూర్చుంటే క్లాస్ లైట్ వేసారు, సైలెంట్ వేసారు, నిద్ర వస్తుంది. తిన్నాక 1 to over ఏం కాదు, దాని తర్వాత ఒక 2 నిమిషాలు వాటర్ ఎక్కువ తాగండి. ఫేస్ వాష్ ఒకసారి చేసుకుని వాటర్ ఎక్కువ తాగండి. I extend my most sincere thanks to the Almighty God for making today's event a resounding success with His blessing and grace. I thankful to our beloved Principal Sir and management for organizing a wonderful program. On behalf of the organization, I would like to extend my heartfelt gratitude to our esteemed Chief Guest, Mr. Dr. Krishna Prasad Garu, who spared time from his busy schedule to grace the occasion.